విద్యార్థుల ఖాతాలోకి నేరుగా నగదు. ప్రభుత్వం కీలక నిర్ణయం. తెలంగాణలోని లక్షలాది మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితికి త్వరలో ముగింపు పలకాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై అర్హులైన విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు జమ చేసే విధానాన్ని తీసుకురానుంది. ఈ కొత్త విధానం 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు సకాలంలో ఆర్థిక సహాయం అందించడంతో పాటు పంపిణీ ప్రక్రియలో పారదర్శకత పెంచడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్నేళ్లుగా నిధుల విడుదలలో జాప్యం కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫీజులు చెల్లించకపోవడంతో పరీక్షలు రాయడంలో సమస్యలు, సర్టిఫికెట్లు పొందడంలో ఆలస్యం, కళాశాల యాజమాన్యాల ఒత్తిడి వంటి అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇకపై ఈ పరిస్థితికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందిస్తోంది. కొత్త విధానం ప్రకారం విద్యార్థి దరఖాస్తు పూర్తిగా పరిశీలించి ఆమోదం పొందిన తర్వాత నెల రోజుల్లోనే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ మొత్తాలు నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ కానున్నాయి. దీంతో విద్యార్థులు తమ డబ్బు ఎప్పుడు వస్తోందన్న ఆందోళన లేకుండా చదువుపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. గతంలో నిధులు విడుదలైనప్పటికీ కళాశాలకు చేరుకోవడంలో ఆలస్యం జరిగేది. ఇప్పుడు నేరుగా విద్యార్థుల ఖాతాకు జమ కావడం వల్ల ఆ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. అయితే ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిబంధన కూడా తీసుకురానుంది. విద్యార్థి ఖాతాలో జమ అయిన ఫీజు మొత్తాన్ని వారం రోజుల్లోగా సంబంధిత కళాశాలకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం అందించిన ఈ నిధులను ఇతర అవసరాలకు వినియోగించకుండా నిరోధించడమే ఈ నిబంధన ముఖ్య ఉద్దేశం. ఒకవేళ నిర్ణీత గడువులోపు ఫీజు మొత్తాన్ని కళాశాలకు చెల్లించకపోతే ఆ మొత్తాన్ని విద్యార్థి నుంచి తిరిగి వసూలు చేసే అవకాశం ఉంది. దీంతో నిధుల వినియోగంపై మరింత నియంత్రణ ఉండనుంది. ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే విద్యార్థులు కొన్ని కీలక నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆధార్ కార్డులో ఉన్న పేరు, విద్యా రికార్డులో నమోదైన పేరు ఒకే విధంగా ఉండాలి. పేరు వివరాల్లో తేడాలు ఉంటే దరఖాస్తు తిరస్కరించే అవకాశం ఉంది. అలాగే ఆధార్కు అనుసంధానమైన బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలి. విద్యార్థుల గుర్తింపు, అర్హత, బ్యాంకు వివరాలన్నీ సమగ్రంగా ధృవీకరించిన తర్వాతే నిధులు విడుదల కానున్నాయి. దరఖాస్తుల పరిశీలనలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం ఈ పాస్ పోర్టల్ను విద్యాశాఖ డేటాబేస్లో అనుసంధానం చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు విద్యార్థులు సమర్పించిన పత్రాలను అధికారులు విడిగా పరిశీలించాల్సి వచ్చేది. కొత్త విధానంలో విద్యార్థుల ప్రవేశ వివరాలు, అర్హత సమాచారం, విద్యా రికార్డులు నేరుగా సిస్టంలో అందుబాటులో ఉంటాయి. దీంతో దరఖాస్తుల పరిశీలన వేగంగా పూర్తవుతుంది. అలాగే తప్పుడు వివరాలు సమర్పించే అవకాశాలు కూడా తగ్గుతాయి. కొత్త వ్యవస్థలో ఆధార్ ధృవీకరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నారు. విద్యార్థి వివరాలు ఆధార్తో సరిపోలిన తర్వాత కళాశాల డిజిటల్ సిగ్నేచర్, అనంతరం జిల్లా సంక్షేమాధికారి ఆమోదం పొందాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే నిధులు విడుదలవుతాయి. దీంతో అర్హులైన విద్యార్థులకే నిధులు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ విధానం ద్వారా అవినీతి, అక్రమాలు, నకిలీ దరఖాస్తులకు కూడా అడ్డుకట్టపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇక నిధుల కొరత సమస్యను కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంది. గతంలో బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థులు, కళాశాలలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అందుకే ఇకపై ప్రతి నెల సుమారు 200 కోట్ల రూపాయల వరకు విడుదల చేయాలని ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. విద్యా సంవత్సరం పూర్తయ్యేలోపు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లన్నీ పూర్తిగా చెల్లించేలా ప్రణాళిక రూపొందిస్తోంది. దీంతో వేలాది మంది విద్యార్థులు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. అయితే ఈ సదుపాయాలను పొందేందుకు విద్యార్థులు చదువుపై కూడా శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. కనీసం 70% హాజరు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరవుతూ విద్యను కొనసాగిస్తున్నారనే విషయాన్ని నిర్ధారించేందుకు ఈ నిబంధన తీసుకొస్తున్నారు. హాజరు శాతం తక్కువ ఉన్న విద్యార్థులు పథకం ప్రయోజనాలు కోల్పోయే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనలపై ఇప్పటికే సంక్షేమ శాఖలతో విస్తృత చర్చలు జరిగాయి. సంబంధిత శాఖ అధికారులు, విద్యాశాఖ ప్రతినిధులు, సంక్షేమ విభాగాలు కలిసి కొత్త విధానానికి రూపురేఖలు ఖరారు చేశాయి. ఈ ప్రతిపాదనలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. త్వరలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆమోదం అనంతరం అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత కొత్త విధానం అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు భారీ ఊరట లభించనుంది. ఫీజుల కోసం అప్పులు చేయాల్సిన అవసరం తగ్గుతుంది. స్కాలర్షిప్ డబ్బులు ఆలస్యం కాకుండా నేరుగా ఖాతాలోకి చేరుతాయి. విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆర్థిక సహాయం అందుతుంది. కళాశాలలకు కూడా ఫీజుల చెల్లింపులు సకాలంలో అందే అవకాశం ఉంటుంది. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకురాబోతున్న ఈ కొత్త విధానం విద్యార్థుల జీవితాలు కీలక మార్పు తీసుకురానుంది. పారదర్శకత, వేగం, బాధ్యతాయుతమైన నిధుల పంపిణీ లక్ష్యంగా రూపొందిస్తున్న ఈ వ్యవస్థ ద్వారా వేలాది మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాత ఈ పథకం అమలులోకి వస్తే రాష్ట్ర విద్యార్థులకు ఇది నిజంగానే ఒక పెద్ద గుడ్ న్యూస్ గా నిలవనుంది.